గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మనం మళ్ళీ న్యూరంబర్గ్ అయితే పోతాం. ఇందాక నేను మళ్ళీ న్యూరంబర్గ్ క్రిస్మస్ మార్కెట్ అయితే చూపిస్తా. లాస్ట్ వీడియోలో యూజువల్లీ కదా మ్యూనిక్ క్రిస్మస్ మార్కెట్, సో అట్లానే ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తా. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఆడమ్ మార్ట్ అనే షాప్కి వచ్చినాం. టర్కిష్ మార్కెట్ అనమాట. మొత్తం చికెన్ మటన్ అన్నీ ఉంటాయి. సో ఇంకా లోపల పోయి చూపిస్తా లోపల ఏమేమి ఉంటాయి అన్నీ. ఇంకా లోపల ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్ లోపల, ఇంకా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, అన్నీ ఏమేమో కూడా తెలియదు మనకి. చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈజిప్ట్ రైస్ అంటే ఇది మన ఇండియన్ రైస్. ఇంక ఇవన్నీ మసాలాలు అవి ఇవన్నీ. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ. సార్డిన్స్, ఫిషెస్, క్యాన్డ్ ఫిషెస్, ఆడంతా బీఫ్, పోర్క్, ఇవన్నీ పికిల్స్ అనుకుంటా, సాసెస్. ఇంక ఇట్లా కిందికి పోయి ఇక్కడ రైట్ తిరిగితే మొత్తం చికెన్ మటన్ సెక్షన్. సో ఇదే అంతా చికెన్ మటన్ సెక్షన్ అనమాట. ఇదంతా చికెన్ బ్రెస్ట్. ఈ రేట్లు చూడండి ఎంత జర్మన్లో రాసి ఉన్నది. ట్రాన్స్ఫర్ చేసి నేను మళ్ళీ పెడతా చూడండి. బీఫ్, పోర్క్, ఇంకా అన్నీ ఉంటాయి. ఇది ఏంటంటే కటింగ్ మిషన్, నా పర్మిషన్. ఇదే ఇప్పుడు మనం తీసుకున్న మటన్. ఓకే, కటింగ్ 9 కిలో 1 కిలో అయితే తీసుకుంటాను. మనం తీసుకునేది ల్యామ్ కొట్లెట్, 15 euros 1 కిలోకి, అంటే 1500. కటింగ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఆరెంజెస్ 2 euros 1 కిలోకి. ఇంకా యాపిల్స్, పొటాటోస్ వచ్చి 1.5 euro 1 కిలోకి. ఆనియన్స్ రేట్ చూడండి, సేమ్ 1.5. ఇంకా మనకు తెలిసిన ఏమున్నాయి, జింజర్ 100 గ్రామ్స్కి 0.9 cents. క్యాప్సికమ్ 2 euros, పపాయ 4 euros, క్యారెట్ 1.5 euro. ఈ గ్రీన్ యాపిల్స్, పైనాపిల్ వచ్చి 1.5 euro. ఇంక ఇక్కడ మిర్చీలు ఉంటాయి, ఇవి పెద్దవి, ఇవి 2 euros 1 కిలోకి. 1 కిలో కాదనుకుంటా, 1 పీస్. అది ఎన్ని గ్రామ్స్ ఉంటుందో తెలియదు, కనబడతలేదు. ఈ 100 గ్రామ్స్కి చిన్న మిర్చీలు 1 euro, అండ్ ఇవి పెద్దవి 2.5 euro. ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను. 1 ST అంటే 1 స్టిక్, అంటే 1 పీస్ అనమాట. ఇంకా టమాటాలు ఉన్నాయి. టమాటాలు 1 కిలో 2 euros. అది ఇక్కడ రేట్లు. ఇంకా మనం నెక్స్ట్ షాపింగ్ పోయినప్పుడు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు రూమ్కి అయితే మొత్తం చికెన్ అయినా మటన్ అయినా చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం న్యూరంబర్గ్కి. చలో రైట్ మ్యామ్. మేమైతే ఇప్పుడే వచ్చేసినాం రూమ్కి. నా ఈ స్కూటర్ అయితే కింద పార్క్ చేసేసిన. ఇప్పుడు చూపిస్తే ఎంత అయింది ఏమో. ఈ పైన 17.5 ఏమో 1.1 కిలో మటన్. ఈ కింద 80 euros ఏమో చికెన్ బ్రెస్ట్. ఈ 7 euros ఏమో చికెన్ లెగ్స్ అనమాట. మొత్తం వచ్చేసి బిల్లు 35 euros అయింది. ఇంకా ఎక్స్ట్రా మనం ఇవి కూడా తీసుకున్నాం కదా, 300 గ్రామ్స్ మిర్చిలకి 2.5 euros అనమాట. సో అదనమాట ఇక్కడ జర్మనీలో స్టోరీలు. ఇంకా ఇక్కడ మీట్ ఆ ప్రైజెస్ అన్నీ అయితే చూపించాం కదా. ఇప్పుడైతే మనం ఇప్పుడు మటన్ చేసుకొని ముగ్గురం, నాకు తెలిసి భాస్కర్ రాడనుకుంటా, నేను సుధీర్ ఇద్దరం కలిసి న్యూరంబర్గ్ పోయి మీకు చూపిస్తాం కింద మొత్తం అంతా మార్కెట్. సో ఇంకా చలో కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మటన్ అయితే మొత్తం మన కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసిన. లైట్గా ఇట్లా పైన కడిగేసి ఇప్పుడు ఇలా కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసి ఇంకా విజిల్ పెట్టడమే. కొంచెంసేపు అట్లా పెడితే మంచిగా ఉడుకుతుంది. ఉడుకో. చలో ఒక 6-7 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా మనం ఆఫ్ చేసేద్దాం. ఇంకా కొంచెం చల్లగా అయిపోయాక మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత ఇది తీసేసి కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ తీసుకొని అలా అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం మిర్చి, ఆనియన్స్,
ఇట్లా కొంచెం అల్లం వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం ఇంకా ఈ ఆనియన్స్ ఈ పచ్చివి వాసన వేయే వరకు కొంచెం ఇక వేయించుకోవాలి. ఇంకా ఆనియన్స్ అయితే మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని టమాటాలు వేసుకుందాం. ఈ టమాటాలు కూడా ఉడికిన తర్వాత ఇంకా నెక్స్ట్ మటన్ వేసుకుందాం. మనం మటన్ వేసేద్దాం. మటన్ వేసి ఒక 5 minutes పెట్టేసి దాని మీద ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసినామంటే ఇంకా అయిపోతుంది. ఎందుకంటే మనం ముందే మొత్తం బాయిల్ చేసుకున్నాం కదా మటన్ని, సో తొందరగా అయిపోతుంది కుకింగ్. ఇంక ఇవన్నీ ఇప్పుడు కలుపుకుంటే ఇట్లా కలుపుకొని ఒక 5 minutes పెట్టేస్తే క్లోజ్. మనం సాల్ట్ వేసుకుందాం. దీని తర్వాత కారం ఒక 2 స్పూన్లు వేయచ్చు. దీని తర్వాత గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఇంకా లాస్ట్ ఐటమ్ వచ్చేసి మటన్ మసాలా వేసేస్తే ఇంకా క్లోజ్. ఇవి ఆచి ఇండియా నుంచి తెచ్చామన్నమాట. ఇంక ఇప్పుడు మొత్తం మిక్సీ చేసుకొని కసూరి మేతి వేద్దామా. కొంచెం కసూరి మెత్తి. దీన్ని ఇప్పుడు మంచిగా మొత్తం కలుపుకొని ఒక 5 minutes రెడీ పెట్టినామంటే మంచిగా అన్నిటికీ కలిసిపోతుంది. దాని తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇది కలుపుకొని ఇంకా తీసుకోవడమే, తినేయడమే. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ పోసుకొని రెడీ పెట్టేస్తే ఇంకా క్లోజ్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఎందుకంటే మనం ముందే బాయిల్ చేసినాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఒకసారి నేను ఇప్పుడు తిని టేస్ట్ ఎట్లా చెప్తా. టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్, సూపర్ ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. తినడం అయితే అయిపోయింది. ఇంకా బ్యాగులు వేసుకొని ఇంకా బాగా వెళ్ళిపోవడమే. ఇంకా అడిగి వెనక ట్రైన్ ఎక్కి డైరెక్ట్ న్యూరంబర్గ్. ఇక చలో మనమైతే వచ్చేసినాం. ఇది చాలా ఫేమస్ డోనర్ అని. అన్ని స్టోర్స్ ఉంటాయి. Ja, aber die läuft kurz zum Bahnhof, aber die Logina scheint ja. బాణాఫ్లో పెట్టిల్లు ఇది క్రిస్మస్ ట్రీ. అసలు చాలా బాగుంది. ఇంకా ముందు ఇంకా రౌండ్గా లైట్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తా. మొత్తం ఇంకా అన్ని స్టోర్స్, బర్గర్ కింగ్, KFC అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా పెద్దది ఇది. చాలా చూస్తారుగా ఎలా పెద్ద బనాఫ్ అనమాట. లోపల మొత్తం మాల్గా అన్ని చాలా దొరుకుతాయి. చూడండి చూపిస్తా. చలో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది మొత్తం క్రిస్మస్ మార్కెట్. ఇక్కడ నుంచి స్ట్రీట్ అంతా మొత్తం ఇంకా అదే లైట్స్ అంతా, షాపులు అంత కలకలలాడుతాయి. ఇంకా గ్లో వైన్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. ట్రై చేద్దాం. మొత్తం ప్రతి షాప్లో చాలామంది ఉంటారు. ఏదైనా షాప్లో ఫ్రీగా ఉంటే అయితే చూద్దాం. ఇదే ఎంత గ్లో వైన్ అనమాట. మొత్తం చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారు వెయిటింగ్. మీకు లాస్ట్ టైం పెట్టిన లారెన్స్ చర్చ్. దీని బయట అయితే మొత్తం అన్ని స్టాల్స్ అయితే పెట్టేసాను.
అటు ఇటు తిరిగి ఆఖరికి వస్తారు అన్నట్టున్నది అయితే. ఇక్కడ టూ అయినా మొత్తం గ్లూ అయినాయి. లేకపోతే టర్కీ షాప్స్, కెబాబ్స్, క్రీప్స్, ఇది చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అసలు ఇవన్నీ టేస్ట్ చేయాలంటే కష్టం. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం ఏం చేయలేం. ఇప్పుడే ఇక్కడ ఒక చర్చ్ ఉండి చర్చ్ దగ్గరికి అయితే వచ్చినాం. లోపల చూడండి ఎట్లుంది. Said I made up my mind this time. I'm taking it over. చలో ఇంకా మొత్తం తిరగడం అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్ టు హోమ్.